హోలిస్టిక్ మోడల్ని భారతదేశం ముందు ఈరోజు ప్రవేశపెట్టింది కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి గర్వంగా చెప్పవచ్చు. మీరు అడగవచ్చు, సమతుల్యమైన అభివృద్ధి అంటే మీరు ఏం మాట్లాడుతున్నారు, ఏం చేసిండ్రు మీరు అని అడగవచ్చు. ఏం జరిగింది తెలంగాణ వచ్చిన తర్వాత 8.5 సంవత్సరాల్లో అంటే సింపుల్గా ఒక 2-3 మాటల్లో చెప్పాలి అంటే, తెలంగాణ వచ్చినాడు మన రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం 1,24,000 రూపాయలు. అంటే ప్రతి మనిషి యొక్క సగటు ఆదాయం ఈ రాష్ట్రంలో 1,24,000 రూపాయలు సంవత్సరానికి. తెలంగాణ వచ్చిన 7 ఏళ్లలో ఈరోజు భారతదేశంలోనే 2,78,000 రూపాయల తలసరి ఆదాయంతో నెంబర్ 1 స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది అంటే మన తెలంగాణ అని గర్వంగా చెప్పవచ్చు. రాష్ట్రం యొక్క స్థూల ఆదాయం ఏదైతే ఉత్పత్తి జరిగిందో GSDP, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, తెలంగాణ వచ్చినాడు 5,06,000 కోట్లు, ఈరోజు 11,55,000 కోట్లు. అంటే ఈ రకంగా అటు GSDP కానీ ఇటు పర్ క్యాపిటా ఇన్కమ్ కానీ రాష్ట్రంలో మరి ప్రజల తలసరి ఆదాయం, రాష్ట్ర సంపద పెరుగుతూ వస్తున్నది. ఎందుకు జరుగుతున్నది ఇది? చూమంతరణంగానే లేదా కేసీఆర్ గారు అల్లావుద్దీన్ అద్భుత దీపంలోంచి ఒక చిన్న భూతాన్ని బయటికి తీసి నువ్వు పెంచు మొత్తం అంటే పెరిగిపోయిందా, ఉత్తగనే అయిందా? నోటి మాటలతోని, ఊకదంపుడు ఉపన్యాసాలతోని, చిత్ర విచిత్రమైన బట్టలు వేసుకొని పోజులు కొడితేనే అయిపోయిందా? కాదు. ఎట్లా జరిగింది అంటే సిస్టమేటిక్గా ప్రణాళిక ప్రకారం క్రమశిక్షణతో ఒక వ్యూహంతో ప్రజల అవసరాలేంది, మన రాష్ట్రం ఎక్కడ ఉన్నది, ఎక్కడికి పోవాలి అనే ఆలోచనతో పటిష్టమైన ప్రణాళికతో పనిచేస్తే ఇవన్నీ కూడా సాధ్యపడ్డాయి.